ఆర్మూర్ మండలం ఆర్మూర్లోని గణేష్ నగర్ వీధి నెంబర్ 9, 10, 11లో బతుకమ్మ సంబరాలు ఘనంగా కాలనీ మహిళా సభ్యులు బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలతో బతుకమ్మ పాటలు పాడుతూ చాలా ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను కాలనీలో జరిపారు. ఈ సందర్భంగా గణేష్ నగర్ అధ్యక్షులు బోయిన హనుమంత్ కుమార్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగని మన సంప్రదాయానికి అద్దం పట్టేలా ఉంటుందని, అన్ని పండుగలకు పువ్వులతో దేవుళ్ళని పూజిస్తే బతుకమ్మ పండుగకు పువ్వులనే పూజించే ప్రత్యేకత ఉందని, మళ్లీ పువ్వులను చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా చెరువులో ఉన్న జీవరాశులన్నిటికీ విటమిన్స్ అందుతాయని, దాని ద్వారా సకల జీవరాశులు ఆరోగ్యంతో ఉంటాయని, అది మానవాళికి ఎంతో ఉపయోగమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కోసేటి రవి, ఉపాధ్యక్షులు వద్ద శ్రీ గంగాధర్ మరియు నరసయ్య, కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. అలా తీసుకోండి. గ్రీన్ లా ఇది మనందరికీ తెలుసు, కానీ చాలా మంది
9, 10, 11 కాలనీ వాసులము ఎప్పటిలాగానే గత సంవత్సరం బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాం. ఈసారి కూడా అందరం కలిసి బతుకమ్మ సంబరాలు యథావిధిగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మనకు పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సంబరాలు, బతుకమ్మ సంబరాలు ఒక ఆనవాయితీని దాన్ని మరవకుండా మేము ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నా కానీ అందరం కలిసిమెలిసి ఉంటూ కష్టం వచ్చినా సుఖమైన ఏదైనా పంచుకుంటూ మేము కాలనీ వాసులు అందరం కలిసి మేము ఉత్సవం ఆనందంగా గడుపుకుంటున్నాం. ఇప్పుడు మొన్న గణపతి ఉత్సవాలు జరిపాము, ఇప్పుడు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నాము. ఈ ఉత్సవానికి వచ్చినటువంటి మా మహిళలు తల్లులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి సహకరించినటువంటి మా కమిటీ సభ్యులందరికీ, నాతోటి బాడీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి సంబరాలు మీ సహాయ సహకారాలతో ఎప్పుడు ఇలాగే జరుపుతుంటాను. ఎటువంటి పొరపాట్లు జరిగినచో నన్ను క్షమించగలరు. ఉత్సవం ఆనందంగా గడుపుతామని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ 9, 10, 11 యోగేశ్వర కాలనీ మాది. మేము ఇక్కడ అందరం అక్క చెల్లెళ్ళనా ఇంత సద్దుల బతుకమ్మను ప్రోగ్రాంను ప్రతి సంవత్సరం ఇలాగే ఆటపాటలతోని గౌరమ్మను చేసి చాలా ఆనందంగా మంచి ప్రోత్సాహంతో చేసుకుంటున్నాము. అందరం అక్క చెల్లెళ్ళలాగా సద్దుల బతుకమ్మను చేసి గౌరమ్మ పూలతో అలంకరించి దాని నిమజ్జనం కోసం అందరం అక్కడిదాకా వెళ్ళి ఆటపాటలాడి చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని మేమందరం కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా ఆరమూరు పట్టణం గణేష్ నగర్ 9, 10, 11లో బతుకమ్మ సంబరాలు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది మన తెలంగాణలో బతుకమ్మ సంప్రదాయం. పువ్వులతో పూజించి పువ్వులతోని వాటర్లో నిమజ్జనం చేస్తాం.